ప్రభాస్ అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు తెరపడింది. ప్రభాస్ నటించిన భారీ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాగూర్ తదితరులు నటించారు. బహుశా భారతదేశ చరిత్రలో ఇటువంటి భారీ మల్టీ స్టారర్ మూవీ రాలేదని చెప్పాలి. దీంతో చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రాజెక్టు కేలో భాగంగా మొత్తం 7 సినిమాలు రాబోతున్నాయి. ఇందులో భాగంగా నేడు కలిగి 2829 AD ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే మన పురాణం మహాభారతంలో ధర్మరాజు ఆడిన అబద్ధం నుంచి ఈ సినిమా మొదలవుతుంది. కురుక్షేత్రంలో శాపం పొందిన అశ్వత్థామ కల్కి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే సుమతి పదుకొనే తన కడుపున కల్కిని మోస్తుంది. ఈ విషయాన్ని అశ్వత్థామ తెలుసుకుంటారు. అదే విధంగా సుమతికి ప్రాణహాని ఉందని తెలుసుకుని ఆమెకు కాపలాగా ఉంటారు. మరోవైపు శంబాల ప్రపంచంలో కాంప్లెక్స్ వారు పరిపాలిస్తూ ఉంటారు. కానీ వారి పాలన నచ్చని ప్రజలు అక్కడ తిరుగుబాటు చేస్తారు. కమల్ హాసన్ పీడ పోవాలని అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తూ కల్కి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అయితే కాశీలో ఉండే భైరవ అక్కడ ఉండడం ఇష్టం ఉండదు. కాంప్లెక్స్ లోకి పోవాలని అనుకుంటారు. అందుకోసం 1 మిలియన్ యూనిట్ డబ్బులు అవసరం అవుతాయి. ఈ క్రమంలో సుమతిని తీసుకుని వస్తే 1 మిలియన్ యూనిట్లు వస్తాయని తెలుసుకుని సుమతి కోసం వెళ్తారు భైరవ. ఆ తర్వాత ఏం జరిగింది? అశ్వత్థామను ఎదిరించి సుమతిని భైరవ తీసుకుని వచ్చారా లేదా? అసలు సుప్రీం యాస్కిన్ ఎవరు? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసింది. ఎలా ఉందంటే అందరూ అనుకుంటుంటే దర్శకులు నాగ్ అశ్విన్ మహాభారతాన్ని రిఫరెన్స్ గా తీసుకుని తెరకెక్కించారు. మొదటగా అశ్వత్థామగా అమితాబ్ పాత్రలో మొదలవుతుంది. ఆ తర్వాత శంబాల ప్రపంచం మరియు కాంప్లెక్స్ పరిపాలన ఏ విధంగా ఉంది అనేది చూపించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత స్టన్నింగ్ విజువల్ తో ప్రభాస్ ఎంట్రీ చూపించారు. ఈ విధంగా పాత్రల పరిచయం కోసం దర్శకుడు చాలా టైం తీసుకున్నారు. అయితే దర్శకుడు విజన్ మాత్రం నా భూతో నా భవిష్యత్తు అనేలా ఉంది. మొత్తం మీద అద్భుతమైన స్క్రీన్ ప్లే తో మంచి ట్విస్ట్ తో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెంచేలా చేశారు దర్శకుడు. సెకండ్ హాఫ్ లో విజువల్ ట్రీట్ చూపించారు దర్శకుడు. సినిమా స్లో అనిపించినప్పుడల్లా అద్భుతమైన విజువల్ టేకింగ్ తో సినిమాని లేపే ప్రయత్నం అయితే చేశారు. సెకండ్ హాఫ్ లో యాక్షన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. కల్కి ఒక అద్భుతమైన కళాత్మక చిత్రం. ఇది గొప్ప నిర్మాణానికి పర్యాయ పదం. హాలీవుడ్ ప్రొడక్షన్ తో సమానంగా భారతీయ తెరపై నిజమైన సినిమాటిక్ చూపించారు దర్శకుడు. కొన్ని సన్నివేశాలను సూటిగా చెప్పనప్పటికీ గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ చాలా వరకు ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో కొంచెం లాగ్ అనిపించిన సినిమా అద్భుతమైన క్లైమాక్స్ తో ప్రేక్షకులను మైమర్చేలా చేశారు. అమితాబ్ మరియు ప్రభాస్ చేసిన పాత్రలు చాలా బాగున్నాయి. ఇంటర్వ్యూల తర్వాత 20 నిమిషాల రాగ్ మరియు ఫస్ట్ హాఫ్ లో చాలా స్లో సన్నివేశాలు సినిమాలో మైనస్ పాయింట్ అనుకోవచ్చు. సినిమాలో చాలా ఎపిసోడ్లు సర్ప్రైజ్లు ఉన్నాయి. కమర్షియల్ గా అన్ని జోనర్లలో సినిమాను చూడవచ్చు. మొత్తం మీద సినిమా చూసిన ప్రేక్షకులకు మరో లోకంలోకి తీసుకుని వెళ్ళినట్టు అనిపిస్తుంది. అదే విధంగా అద్భుతమైన కమర్షియల్ విజువల్ ఫెస్ట్ చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరెలా చేశారంటే ఈ సినిమాలో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ప్రభాస్ గురించి. దర్శకుడు ప్రభాస్ లోని అన్ని యాంగిళ్లను వాడుకున్నారు. ఇక అశ్వత్థామగా చేసిన అమితాబ్ బచ్చన్ నటన ఎంత పోగినా తక్కువ అనిపిస్తుంది. కలిగా చేసిన కమల్ హాసన్ తనలోని నటనను మరోసారి బయటికి తీశారనిపిస్తుంది. దీపికా పదుకొనె సుమతిగా చక్కని అభినయాన్ని ప్రదర్శించారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ ముగ్గురు ఈ సినిమాకి మెయిన్ పిల్లలుగా నిలిచారు. పోటీపడి మరి నటించారు అనిపిస్తుంది. మిగతా నటినట్లు పాత్ర మేరకు నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే విజువల్ పరంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలివేట్ చేసిన విధానం అయితే సూపర్ ఉంది. ఎవరి మాట ఊహకు అందని విజువల్ తో కూడిన విజువల్ వండర్ సినిమాను అందరూ తప్పకుండా చూడండి.